గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించి సో ఎవరితో అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో எனக்கு என்ன நடக்குது మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేస్తారు అందరూ. దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయినా ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? Yeah, she hit that she threw that. Sir, you said it didn't hurt you. But seriously, and then inka oka fight undi allo ikkada blood ochindi naku. I told you right? Yes. ఓకే, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే మొత్తల అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియల్లీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను. నేను లైఫ్లో తినలేదు అస్సలు, నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో.